హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా అండి, గోధుమ రవ్వ ఉప్మా. ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిది. నైట్ ఫుడ్ మానేసి ఈ ఉప్మాతో కూడా మెయింటైన్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టాక ఆయిల్ యాడ్ చేద్దామండి. చూసారుగా ఈ విధంగా యాడ్ చేశాక మనం పోపులు యాడ్ చేద్దామండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ గ్రౌండ్ నట్స్ అండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి వేయించేద్దామండి. ఈ విధంగా చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేద్దామండి. వాటర్ ఎలా అంటే నేనైతే 1 గ్లాస్ ఆఫ్ నూకని తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేద్దాము. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక తగినంత ఉప్పుని యాడ్ చేద్దామండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఉప్పు స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుందాము. చూసారుగా ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయింది. సో నూకనే యాడ్ చేసేద్దాము, గోధుమ రవ్వనే యాడ్ చేసేద్దాము. ఒకసారి ఇది కలుపుకొని మనం ఒక్క 1 మినిట్ లిడ్ క్లోజ్ చేద్దామండి. ఇదంతా హై ఫ్లేమ్లో చేయాలండి. కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు లిడ్ని అయితే క్లోజ్ చేసేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసి చూసారుగా ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. సో మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేద్దాము స్టవ్ని. చూసారుగా లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ మళ్ళీ క్లోజ్ చేసేద్దాము. చూసారుగా ఈ విధంగా మనకి ఉప్మా అనేది చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. నైట్ ఫుడ్ మానేసి ఇది తినేయచ్చు. హెవీగా కూడా ఉండదు. సో మనకి చాలా లైట్ వెయిట్ ఫుడ్ లాగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూసారుగా ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం సర్వ్ అవుట్ చేసుకుందాం. చూసారుగా రెడీ అయ్యింది, ఇంకా తినేయడమే. బాయ్.